ఎస్, ఫుల్ వీడియోకి మీకు అందరికి వెల్కమ్. సో ఇప్పుడు చెస్ బోర్డులో ఉండే పీసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ లలిత్య. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, సో చెస్ గురించి నీకు తెలుసా ఏమన్నా? ఎంతవరకు తెలుసు చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చెస్ బోర్డులో పీసెస్ యొక్క నేమ్స్ గురించి ఫస్ట్, అంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. సో ఆ నేమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, కొద్దిగా వెనక్కి జరుగు. ఓకే, ఈ కింగ్ చూడు, స్ట్రైట్గా లేడు, స్ట్రైట్గా పెట్టు కింగ్ని స్ట్రైట్గా అంటే ఇలా, ఏదో ఇలా స్ట్రైట్గా. ఓకే, అరేంజ్ ఇలా స్ట్రైట్గా అంటే ఇదో ఇలా ఇలా. ఇక్కడ చూడు, ఇలా స్ట్రైట్గా ఉండాలి. నువ్వు ఇలా క్రాస్గా పెట్టావు కదా, అలా కాకుండా ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, అరేంజింగ్ పీసెస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఫస్ట్. ఓకే, హియర్ అన్నిటికంటే చెస్ బోర్డ్లో హయ్యెస్ట్ పవర్ ఉండే పీస్ అయితే క్వీన్ అండి. ఓకే, దిస్ ఈస్ ద క్వీన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దిస్ ఈస్ ద క్వీన్. దీని పేరు ఏమంటాం? క్వీన్. ఇదేం క్వీను? బ్లాక్ క్వీన్. ఓకే, దిస్ ఈస్ వైట్ క్వీన్. వాట్ అబౌట్ దిస్? ఇదేంటి? కిరీటం ఉంటే రాజు, రాజు అంటే కింగ్. ఓకే, దీని పేరు ఏమంటాం? వెరీ గుడ్. ఏంటి ఇది పేరేంటిది? కింగ్. ఓకే, క్వీన్, కింగ్. తర్వాత దీన్ని బిషప్. ఓకే ఓకే, సో దీన్ని వచ్చేసి నైట్ అంటాము. దట్ మీన్స్ దిస్ వన్ ఈజ్ నైట్. ఓకే, మీకు తెలిసిపోతుంది సింబల్. ఓకే, దీన్ని మనం ఏమంటాం తెలుగులో? నైట్ని ఏమంటాం తెలుగులో? గుర్రము. ఓకే ఓకే, దిస్ ఈస్ ద నైట్. అండ్ దెన్ వాట్ ఈస్ దిస్ పీస్ నేమ్? ఈ పీస్ నేమ్ ఏంటి? రూక్. రూక్ని ఇక్కడ మనం ఏమంటాం తెలుగులో? ఏనుగు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పీసెస్ ఆన్ ద చెస్ బోర్డ్. Okay, I will show you clearly. Okay, tell me, where is the pawn? This is the pawns. 1 2 3 4 5 6 7 8. Total how many pawns? 8 pawns. Okay, very good. Okay, ఒక్కసారి పీసెస్ ని మరొకసారి డిస్కస్ చేద్దాం. This one name is Rook. Knight. Bishop. Queen. King. Bishop. Knight. Rook. And these all are pawns. 8 pawns. ఓకే, ఈ చెస్ బోర్డ్లో వచ్చేసి ప్రతి ఒక్క పీస్కి ఒక టైప్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో అన్ని పవర్స్ ఒకేలా మూవ్ అవ్వవు. ఓకే, వెయిట్ చేయాలి. అలా చేస్తావా? చెస్ నేర్చుకుంటావా? ఓకే, ట్రై చేయి. నేర్చుకోవాలని రూల్ ఏం లేదు, బట్ నేర్చుకుంటే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి చెస్ వచ్చా? రాదా? నీకు ఎంత వచ్చు? కొంచెం వచ్చా? చాలా వచ్చా? చాలా వచ్చు. చూద్దాం. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూమెంట్ ఉంటుందని చెప్పాం కదా. సో పాన్స్కి ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతాయి? ఓకే, అండ్ దెన్ రూక్ ఎలా మూవ్ అవుతుంది డైరెక్షన్ వైజ్, నైట్, అండ్ దెన్ బిషప్, కింగ్, క్వీన్, ఇవన్నీ ఎలా మూవ్ అవుతాయి అనేది దాన్ని బట్టి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీటి గురించి చెప్పాలి మీకు అన్నిటికంటే ముందు. ఇది అబ్జర్వ్ చేస్తారు కదా, ABCDEFGH. ఓకే, అవును, ఇటు సైడ్ GH వరకు ఉన్నాయి కదా, అటు సైడ్ IJKL ఉంటాయా అని అడగద్దు, ఎందుకంటే అటు సైడ్ ఏమి ఉండవండి. ఓకే,
అవి కూడా ఏబిసిడీల కిందనే కౌంటబుల్ అనమాట. దట్ మీన్స్ దిస్ టోటల్ ఫైల్ నేమ్ ఈజ్, ఈ టోటల్ ఫైల్ నేమ్ అంతా వచ్చేసి ఏ అనమాట. అంటే ఈ లైన్లో ఉండే ఏదైనా సరే ఏ ర్యాంక్ ఏ1 వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రూక్, A2 పాన్, A3, A4, A5, A6, A7 అండ్ దెన్ దట్ ఈస్ A8. అలాగే ఈ వీటికి తీసుకుంటే బీతో స్టార్ట్ అవుతుంది. ఇది CDEFGH. చెస్ని త్వరగా నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఏ వెరీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మీకు కనుక మరింత డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ us. ఓకే, మీ పిల్లలకి చెస్ నేర్పించాలి ఓపిక్గా, మా క్లాసెస్ని ఫాలో అవ్వాలనుకుంటే ఓకే, వీ విల్ ఎంకరేజ్ యూ. ఫీజ్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ హియర్. మేము ఫీజు కోసము, డబ్బులు సంపాదించడం కోసము, ఇంకో దానికోసము మేము ఇది రన్ చేయట్లేదు ఛానల్. కేవలం చెస్ను ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఒక చిన్న ప్రయత్నం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ చెప్పు లలి. Bye friends.